యాంటీ డిఫెక్షన్ లా కావచ్చు, లేకపోతే రైట్ టు రీకాల్, ఈ 2 అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అంటే అసలు ఈ జమిలీ ఎన్నికలు కనుక వస్తే అసలు ఇప్పటికే ఇలాంటివన్నీ కూడా అమలు కావట్లా, దీన్ని కూడా అంతే కొంత చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒక ప్రభుత్వం వచ్చింది, నాకు నచ్చలే, గవర్నమెంట్ బాగా చేయట్లే, అవినీతి పరులనే కొంత ప్రూవ్ అయింది అనుకోండి, సరే కోర్టులు చూసుకుంటే అన్నారు, కానీ ప్రజలకి ఈ అవకాశం దక్కుతుందంటారా? ఏం చేయాలి? అందరికీ రాజకీయం అంటే బొడంత కసి పట్టుకున్నాం, విరక్తి కలుగుతుంది. కాబట్టి మన ఆలోచన అంతా కూడా రికాల్ పెడితే పోలా, దింపేస్తే పోతున్నాం అన్నాడు, లేకపోతే డిఫెక్షన్ పేరుతో ఇంటికి పంపిస్తే పోలా, లేకపోతే వాడిని కొడితే పోలా, ఇట్లా, లేకపోతే వాడు గ్రాడ్యుయేషన్గా లేకపోతే మరొకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే పోలా. ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో పెద్దగా ఆలోచన లేకుండా మధ్యతరగతి నుంచి వస్తున్న వాదనలు. నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను, మంచి మనసుతో చెప్తున్నాను. కొందరు నేను మధ్యతరగతి వాడిని, కానీ ఇవన్నీ పరిష్కారాలు కాదు, ఇవేవి పరిష్కారాలు కాదు. ఉదాహరణకి రీకాల్ అన్నారు. పంచాయతీ మున్సిపాలిటీ రీకాల్ ఇస్ పర్ఫెక్ట్, ఎందుకంటే పంచాయతీలో కావాల్సిన విధాన నిర్ణయాలు ఏమి ఉండవు. నా డబ్బులతో నాకు సేవలు అందినాయా లేదా, నా కుళాలు నీళ్ళు వచ్చినాయా లేదా, చట్టసభలో చట్టాలు చేసే పని సరిగ్గా ఉందా లేదా, అంతకంటే ఏం లేదు. రాష్ట్రము జాతీయ స్థాయి వచ్చేసరికి అట్లా ఉండదు. అక్కడికి వచ్చేసరికి విధాన నిర్ణయాలు కావాలి. విధాన నిర్ణయాలు ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ప్రతి తల్లిదండ్రులకి పిల్లల సంగతి తెలుసు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేవాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోరేవాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, నాన్న ఆడుకునే టైం వేరు, ఆడుకో, అది కూడా ఊరికే టీవీ ఎదురుగా కూర్చొని ఆడుకోవడం కాకుండా నువ్వు మరి పిల్లలతో ఆడుకో, వ్యాయామం కావాలి, 10 మందితో కలవాలి, పొద్దున్న సాయంత్రం వీడియో గేమ్స్ చూడబాకు, నీకు మొబైల్ ఫోన్ మరొకటి దాని టైం పరిమితమే, టైంకి పడుకో అని చెప్తాం. పిల్లలు ఏమంటారు, అబ్బాయి నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది చేయాలని ఉంది అంటారు. తల్లిదండ్రులు నాకు చెప్తారు, వినకపోతే కొంచెం బెదిరిస్తారు, కొంచెం భయపెడతారు ప్రేమతో. ఆ టైంలో పిల్లల్ని ఈ తల్లిదండ్రులు బాగున్నారు లేదంటే ఐ హేట్ దమ్, వాళ్ళు వద్దని చెప్పి అంటారు. నిజంగా దాన్ని ఓటుగా పరిగణించి వాళ్ళని తీసిపారేస్తే దేశం ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది, సర్వనాశనం అవుతుంది. పరిపాలన కూడా అలాంటిదే. స్వల్పకాలికంగా నాకు కావాలన్న కోరిక ఉండేది ఎప్పుడు ఉంటుంది, దీర్ఘకాలికంగా పిల్లల ప్రయోజనాలను కాపాడాలి, సామూహిక ప్రయోజనాలను కాపాడాలి. ఈ రెంటికి మధ్య క్లాష్ ఉంటుంది. తాత్కాలికము, వ్యక్తిగతము, అది కావాలన్న కోరిక ఎప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ తినాలి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా నాయిగా పడుకోవాలి, ఇప్పుడు సరదాగా టీవీ చూడాలి, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎవరికి ఉండదు, మానవ సహజం. కానీ క్రమశిక్షణ అప్పుడు ఏం చేస్తాం, అరే స్వీట్ తిన్నప్పుడు తిందాం, కానీ అంత స్వీటే కాదు, పౌష్టికాహారం కావాలి, వ్యాయామం కూడా కావాలి, సరైన టైంలో నిద్ర కావాలి, కష్టపడకపోతే మనం డబ్బు సంపాదించకపోతే లేదా సమాజానికి పనికి వచ్చి పని చేయకపోతే చేసేవాడు ఎవడు, దాంతో మనం క్రమశిక్షణ చేస్తున్నాం. అది ఎవరికి ఇష్టం ఉండదు. ప్రభుత్వంలో కూడా స్వల్పకాలికం వ్యక్తిగతమైన ప్రయోజనాలు, దీర్ఘకాలికం సామాజిక ప్రయోజనాలు, సామూహిక ప్రయోజనాల మధ్య ఇప్పుడు క్లాష్ ఉంటుంది. అంటే మీరు ప్రాబ్లం చెప్పారు సార్, నాకు అర్థం కాలేదు. రైట్ టు రీకాల్ మంచిది అంటున్నారా, కాదంటున్నారా, ఉండాలా ఉండదు? క్వశ్చన్ అవసరం లేదంటే నేను చెప్పేది, రీకాల్ పెడితే ఇంకా రేపటికి చూడ ఆలోచించరు. ఇవాళ ఓటు కావాలి నాకు, దేశం నాశనం అయితే అనేకం కావాలి, ఇప్పటికే నాశనం చేస్తున్నారు. ఇప్పటికే తాయిలాలు పెట్టి ఎలక్షన్లు గెలుపు కోసం వాళ్ళకి తెలుసు, ఇదే నాయకులకు తెలుసు, ఈ తాయిలాల వల్ల దేశం నాశనం అవుతుందని తెలుసు, వాటికి అనవసరం ఎన్నికల్లో గెలవాలని చెప్పని. కాబట్టి 5 ఏళ్ల కాలాన్ని ఇచ్చి వాడు చేయాల్సిన మంచి పనులు కొన్ని చేసి, కొంచెం నొప్పున్నా కూడా తాత్కాలికంగా చేయాల్సినవి కొన్ని చేసి, ఆ మంచి పనుల ఫలితం 5 ఏళ్ల దాకా కొంచెం టైం పడుతుంది వచ్చినప్పుడు. ఇదిగో చేసాను చూసారా, కాబట్టి నేను నన్ను నమ్మండి అని చెప్పంటే అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు పరగపోయినట్టయితే నీకు ఎప్పటికీ తాత్కాలికమైన తాయిలాలు తప్ప పరిపాలన అనేది పోలేదు, దేశం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి రీకాల్ అనేది వినటానికి బాగుంటుంది, మనకి కసి ఉంది, ఎమ్మెల్యేలు అంటే కోపం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి కొంత అంటే పార్టీ ఫిరాయింపులు కూడా దీనికి జోడించేస్తారు, అదే మీరు చెప్పినట్టు ఇందాక. మరి ఆ పార్టీ ఫిరాయింపుల భాగంగా ఇప్పటివరకు అయితే దానికి అధికారాలు మరి ఉన్నాయా లేవా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిన తర్వాత సస్పెండ్ చేసేటువంటి వ్యవస్థ, టైం లిమిట్ అనేది లేదు, దానికి ఏం చెప్తారు? మరి దీనిలో కూడా 2 సార్లు సవరణలు కూడా జరిగినాయి దానిపైన. అసలు మనం ఆసనాలకు చూడకుండా కొండాలకు చూస్తున్నాం, టైం లిమిట్ తర్వాత చూద్దాం. పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి? ఉదాహరణకి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలో గతంలో శివసేన ఉండింది, కరెక్ట్, తండ్రి వారసత్వంగా ఆయన పొందాడు. ఆ ఉద్ధవ్ ఠాకరే పార్టీ శివసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో కూటమిగా పోటీకి వెళ్ళారు. అంతకుముందాక ప్రభుత్వంలో భాగస్వాములు 5 ఏళ్లు పరిపాలన అందించారు. ప్రజల ముందుకెళ్ళి మేము బాగా పరిపాలన చేశాం, మళ్ళీ మాకు అవకాశం ఉండని కోరారు, కూటమిగా వెళ్ళారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు కదా, అదే అర్థం కూటమి అర్థం. ప్రీ ఎలక్షన్ అలయన్స్. ప్రజలు గెలిపించారు. ఎన్నిక కాగానే ఆయన పదవి కోరికతోనో మరో కారణంగానో ఆయన బయటకు వచ్చేసి వేరే కుంపటి పెట్టాడు. అది ధర్మమా? ప్రజలు ఓటేసింది దేనికోసం వేశారు, ఏ ప్రాతిపదికన వేశారు?
అప్పుడు ఈ పార్టీలోనే అత్యధిక సంఖ్యలో ఎస్ 4 వంతులు దాదాపు 75%, 2 వంతుల కంటే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇది కాదు మనకి, మన సిద్ధాంతాలకి, మన ఆచరణకి ఇది సరైనది కాదని చెప్పని ఎదురు తిరిగారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏం జరగాలి? అయితే నాయకుడు వాళ్ళని ఒప్పించాలి, ఎగ్జాక్ట్లీ, లేకపోతే నాయకుడు వాళ్ళ మాట వినాలి, లేదంటే నాయకుడు తప్పుకొని వాళ్ళ నాయకత్వాన్ని ఇవ్వాలి. మెజారిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఎస్ అది కాకుండా నా మాట కాదంటే నీకు శిరచ్ఛేదనం, నీకు డిఫెక్షన్, ఇది నువ్వు డిస్క్వాలిఫైడ్. ఇదా డిస్క్వాలిఫికేషన్ అంటే? ఇదా డిఫెక్షన్ అంటే? ఏది డిఫెక్షన్? అలాగే శరద్ పవార్ గ్రూప్. ఎస్ అంచేత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా యాంటీ డిఫెక్షన్ అన్నది ఏం జరుగుతుందో మనం చూసాం. అంటే స్పీకర్కి అధికారం లేకుండా అది తర్వాత చేశారా, చూద్దాం. ఉందా లేదా? అసలు ముందు first డిఫెక్షన్ గురించి అర్థం అయితే తర్వాత స్పీకర్ దగ్గర తర్వాత చూద్దాం. అర్థం కాకుండా ఎందుకు ఉంటారు సార్? వాళ్ళు ఎక్కడ ఉంది? రాజకీయాల్లో ఇంత ఉన్నారు, అర్థం ఇంత కావట్లేదు. ఈ దేశంలో అర్థం కావట్లేదు. పచ్చిగా అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నారని మనకి కామన్ ఏమీ నేను తెలియక అనుకుంటున్నాను. ఈ దేశంలో చాలా సందర్భాల్లో ఎక్కడ డిఫెక్షన్ జరిగింది, ఎక్కడ పార్టీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయంపై నడకుండా నాయకత్వం నిరంకుశత్వంలో మనం అర్థం చేసుకోవట్లేదు. చాలా మంది భారతదేశంలో ఉద్ధవ్ ఠాకరే నుంచి డిఫెక్ట్ అయ్యారని వాదించారు. నేను కాదని బహిరంగ చెప్తున్నాను, కారణాలతో చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటి అవసరం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. రెండవ అవసరం, మీరు విప్ని కేవలం అవిశ్వాస తీర్మానానికి, బడ్జెట్ లాంటి దానికి కనుక పరిమితం చేస్తే అప్పుడు పార్టీ శాసనసభ్యులకి గొంతు ఉంటుంది. ఇప్పుడు శాసనసభ్యుల్ని యాంటీ డిఫెక్షన్ లా పేరుతో బానిసలు చేశాం, కట్టు బానిసలు చేశాం. అదే ప్రజాస్వామ్య ఉద్దేశం. నాయకుడు ఏం చెప్తుంది వెళ్ళిరగానే యాంటీ డిఫెక్షన్లో పెట్టగానే రాజీవ్ గాంధీ ఏం చేశారు ఆనాడు 1987లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే షాబానో కేసులో జడ్జిమెంటు, ఏదో ఒక పేద మహిళకి విడాకులు తీసుకున్న తర్వాత కొద్దిపాటి మనోవర్తి ఇమ్మని చెప్పని తీర్పిస్తే ముస్లిం ఛాందస్సులంతా కూడా గొడవ చేశారని చెప్పిన ఆ భయంతో ఆయన దుర్మార్గపు చట్టం పెట్టాడు, ముస్లిం విమెన్స్ బిల్ అని చెప్పాను, మహిళా హక్కుల్ని కాలు రాస్తూ. ముస్లిం నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించారు. కొందరు రాజీనామా చేశారు. అజీ మహమ్మద్ ఖాన్ రాజీనామా చేశాడు మంత్రిగా ఉండి. అందులో ముస్లిం ఇంటలెక్చువల్స్ వ్యతిరేకించారు, కాంగ్రెస్ సానుభూతి పరులు. అయినా కూడా బలవంతంగా ఈ యాంటీ డిఫెక్షన్లో చూపించి చట్టం చేశారు. అక్కడి నుంచి దేశ రాజకీయం మారిపోయింది. అక్కడి నుంచి అయోధ్యోద్యమం వచ్చింది. ఆయన తప్పు చేశాను కాబట్టి మరి హిందువులను తృప్తిపరచడం కోసం వాళ్ళు అయోధ్య ఆందోళన తీసుకొచ్చాడు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా పేరుతో పార్టీ నిరంకుశత్వం వచ్చినట్టయితే దేశానికి అరిష్టం జరుగుతుంది. కేవలం దాన్ని రెండే అంశాలకి, బడ్జెట్కి లేదంటే అవిశ్వాస తీర్మానానికి పరిమితం చేయాలి. ఇవి చేశాక అప్పుడు ఆ నిర్ణయాధికారం స్పీకర్ చేతులు తీసి మీరు ఎలక్షన్ కమిషన్ పెట్టండి. మనం ఈ లోతు ఆలోచించకుండా ప్రతి యాంటీ డిఫెక్షన్ అంటే నాయకత్వానికి వీళ్ళంతా కట్టు బానిసలా? అరే అసెంబ్లీ పార్లమెంట్లో శాసనసభ్యుడికి గొంతు చెప్పే అవకాశం లేదు. అక్కడ పార్లమెంట్ సభ్యుడికి పార్టీ నాయకుడు టైం ఇస్తే వాడు మాట్లాడతాడు. వాడు చెప్పిందే నువ్వు మాట్లాడాలా. నువ్వు వెళ్ళలోకి వెళ్ళమంటే వెళ్ళలోకి వెళ్ళాలా, అరవమంటే అరవాలా, చేయెత్తమంటే ఎత్తాలా, దించమంటే దించాలా. అంటే మీరు చెప్పిందంతా కూడా అంతర్గతం, ఇదంతా బాగుంది సార్. అంటే చట్టబద్ధంగా ఏం చేయాలి, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం మన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు మన ప్రతినిధులుగా చట్టసభ పనిచేయాలన్నా, కొంతమంది వ్యక్తులకు గులాముల్లాగా బానిసల్లాగా పనిచేయాలన్నా? అసలు సమస్య పట్టించుకోకుండా వేరే కొండలకి మంది వేస్తారు, ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే ప్రజల పాత్ర ఏమీ ఉండదు అందులో సార్. అది ప్రాబ్లం. కాబట్టి ఎలక్షన్ అంటే ఏమిటి? మనం పవర్ ఆఫ్ అటార్నీ ఎన్నికైన ప్రతినిధులకు ఇచ్చాం. మన వ్యవస్థలో ఎవరికి ఓటు ఇచ్చామో వాళ్ళకి ఇచ్చాం. మన తరపున వాడు అక్కడ బుద్ధి ఉపయోగించాలా వద్దా? మన ప్రయోజనాలను కాపాడాలా? లేకపోతే వాడి పార్టీ నాయకుడు, వాడి పార్టీ నాయకుడు కొడుకు, నాయకుడు కూతురు దానికోసం పనిచేయాలన్నా? ఈ దేశంలో జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి యాంటీ డిఫెక్షన్ అనేది మంచి ఉద్దేశం తీసుకొచ్చారు, కానీ ఎంత వికటించిందో మనం చూసాం కదా. కొన్ని ఫిరాయింపులు ఆగినాయా? ఫిరాయింపులు ఏం ఆగల, గొంతు పోయింది. అసెంబ్లీ పార్లమెంట్లో చర్చ నాశనమైంది. ఎందుకు అనుకుంటున్నారు? గతంలో చర్చ బాగుండేది. వాడు ఎందుకు నాశనమైంది? పార్టీ నాయకుడు గులాములు అయిపోయారు వీళ్ళంతా కూడా. మనం ఆలోచించట్లా. ఎమ్మెల్యేలంటే కసి, ఎంపీలంటే కసి, వీళ్ళని దింపేస్తే బాగున్నాం, డిస్క్వాలిఫై చేస్తే బాగున్నాం, లేకపోతే వాళ్ళని రీకాల్ చేస్తే బాగున్నాం. చిట్కాలు ఆలోచిస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేక ధోరణి ప్రబలింది. అది పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి ప్రజాస్వామ్యమే పరిష్కారం. మరింత ఎక్కువ ప్రజాస్వామ్యం, మరింత మంచి ప్రజాస్వామ్యం పరిష్కారం, కానీ ప్రజాస్వామ్యాన్ని కాలరాయటం పరిష్కారం కానే కాదు. అంటే ఎఫ్టీఆర్ పాలసీ అదే అంటారా? ఏం చెప్తారంటే ఎఫ్టీఆర్ నుంచి నేను నిర్మోహంగా చెప్తాను. ఇది వాళ్ళ కొత్తగా చెప్పింది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి పరిష్కారం మరింత ఎక్కువ, మరింత మంచి ప్రజాస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యాన్ని హననం చేయడం కాదు. అప్పటికెప్పటికీ నా వాదన అదే. సార్ జేపీ గారు, మీరు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే పోరాటం అయితే చేస్తున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి మీరు ఎట్లా పనిచేస్తారో అందరికీ, ఎఫ్డీఆర్ తరఫున అందరికీ కూడా తెలుసు. కానీ అదేవిధంగా రైట్ టు సర్వీస్ యాక్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 5-6 రాష్ట్రాలు అమలు జరుగుతున్నట్టుంది. మరి మన రాష్ట్రాల్లో ఎప్పుడు అమలు జరుగుతుంది? దీనికి ఎఫ్డీఆర్ ఏం చేస్తుంది?
శ్రీనివాస్, మొట్టమొదటిగా గత 30-40 ఏళ్లలో జాన్ మేజర్ ప్రభుత్వం బ్రిటన్లో తీసుకొచ్చింది ఎస్ సిటిజన్స్ చార్టర్స్ అన్న కాన్సెప్ట్ని. అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి హక్కుగా సేవలు పొందే పద్ధతి కావాలని చెప్పాను. ఊరికి అర్జీ పెట్టి వాడు చేస్తే సంతోషం, చేయకపోతే మన కర్మ అనుకునేది కాకుండా నిజంగా ఆ దేశాల్లో సేవలు బాగా అందుతాయి. అయినా కూడా మరింత ప్రమాణాలు పెంచడం కోసం అని చెప్పని చాలా ప్రామాణికమైన రీతిన వాళ్ళు సేవల కోసం ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ, దానిలో మీరు చూసినట్లయితే ఒకటి నిరంతరం ఉండాలి. పొరపాటున ఫ్యూజ్ పోతే వెంటనే అరగంట లోపల, గంట లోపల మళ్ళీ దాన్ని సరిచేయాలి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉండకూడదు. ఇలా ప్రమాణాలు నిర్ణయించారు. ఎవరు చేస్తారు బాధ్యత నిర్ణయించారు. విఫలమైతే అది గొప్ప విషయం. కాలపరిమితి నిర్ణయించారు. కాలపరిమితి లోపల పరిష్కారం కాలేదనుకోండి, గంటకింత పరిహారం చెల్లించాలని ఏర్పాటు చేశారు. ఎవరు సార్? గవర్నమెంటా, జాబ్ హోల్డర్? ఏ శాఖ అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీలో ఆ ఉద్యోగి కానీ ఆ శాఖ కానీ డబ్బులు చెల్లించాలి. పౌరుడిగా నాకు నష్టం జరిగింది అంటే ఒక హక్కుని చట్టబద్ధం చేశారు. అలాగే మిగతా రంగాల్లో అది లోక్సత్తా దాన్ని తీసుకుని ఈ దేశంలో ఉద్యమాన్ని నడుంకట్టింది. అప్పుడు అందుకని మొట్టమొదటి లోక్సత్తా తీసుకున్న సాహిత్యం స్వరాజ్య అన్న పేరుతో 27 పౌర సేవలు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినవి కూడా దాన్ని బాగా డాక్యుమెంట్ చేసి 2 లక్షల కాపీలు అమ్ముడుపోయింది దానాడు. నేను నిరాశపడ్డాను, 2 లక్షలు 2 కోట్లు అమ్ముడుపోవాలని. తర్వాత తెలిసిన అది రికార్డ్ అని చెప్పాను. నాకు అనుభవం లేక 2 లక్షల కాపీలు అంటే చాలా తక్కువ అనుకున్నాను. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో తొలి సిటిజన్స్ చార్టర్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మున్సిపాలిటీలకి ఒక చార్టర్ తీసుకొచ్చారు 5 సేవలకి టైం లిమిట్తో. ప్రతి సేవ టైం లిమిట్ పెట్టడం కాకుండా పెనాల్టీ పెట్టారు. ప్రతిరోజు ఆలస్యానికి 50 రూపాయలు పెట్టారు. డబ్బులు కూడా వసూలు చేశారు ప్రజలు. లోక్సత్తా ఆనాడు మీరు 100 రూపాయలు వసూలు చేస్తే పెనాల్టీ, 100 రూపాయలు నేను మీకు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాను. డబ్బులు కూడా పంచాను చాలామంది. కుతుబల్లాపూర్లో, గుంటూరులో, తణుకులో ఇలా కొన్ని ప్రాంతాల్లో బాగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కాస్త అటు ఇటు జరిగింది. అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు కదా. కానీ కాలక్రమేణా దాన్ని పక్కన పెట్టేది. ఎందుకంటే చట్టం చేయాల, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఇచ్చారంతే, చట్టం రాలా. కొన్ని రాష్ట్రాల్లో ఆ సిటిజన్ చార్టర్ ఉద్యమం క్రమంగా ఊపందుకొని కొన్ని రాష్ట్రాల్లో ఏదో జాతీయ స్థాయి నుంచి ప్రతిపాదన రావటం పెడుతున్నారు. కానీ చాలా చోట్ల ఆ చార్టర్ ఉన్న చోట కూడా ఈ పెనాల్టీ లేదు, పరిహారం లేదు. ఆ పెనాల్టీ అనే పరిహారం అనేది లేకపోతే దానికి టీత్ లేవు ఈ సిటిజన్స్ చార్టర్కి. కొన్ని రాష్ట్రాల్లో అసలు సిటిజన్స్ చార్టర్లు లేవు. కాబట్టి మనం గట్టిగా పూనుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు గొడవ పెట్టడమే కాకుండా పెద్ద పెద్ద మార్పులే కాకుండా అసలు అల్టిమేట్గా ప్రభుత్వం ఎందుకున్నది మన పన్నుల డబ్బులతో మనకి సమర్థమైన సేవలు అందించాలి. అది మన హక్కు. కొన్ని సేవలు ఉమ్మడిగా జరుగుతాయి కాబట్టి మన డబ్బులు అదనంగా కట్టలేము. ఎందుకంటే రోడ్డు ఉంది, ప్రతిరోజు డబ్బులు ఎట్టిస్తాం. కొన్ని చోట్ల టోల్స్ ఉంటాయి కానీ మంచినీళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, కరెంటుకి డబ్బులు ఇవ్వాలి. మంచినీళ్ళకి డబ్బులు వాళ్ళు తీస్తారు అనవసరంగా, మూర్ఖంగా ఫ్రీగా ఇస్తాం. ఎవడో అది అడగలేదు, అది చేయడం చాలా తప్పు కూడా. అలా కరెంటు మనం డబ్బులు ఇస్తున్నాం కానీ వాడు అందించాలి. కొన్నేమో డబ్బులు కడుతున్నాం మనం, కొన్నేమో మన ప్రభుత్వం చేసే పనుల్లో భాగంగా మనకు అందించాలి. కానీ మనకి అందుకోవటం హక్కు మంచి ప్రమాణాలతో. అది జరగకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ఉన్నది కేవలం సొంతంగా మనం చేసుకోలేని పనుల కోసం. దానికి డబ్బులు చెల్లిస్తోంది మన డబ్బు. అది ముఖ్యమంత్రి గారి సొంత డబ్బు కాదు, ఎమ్మెల్యే గారి ఆస్తి తాకట్టు పెట్టిన డబ్బు కాదు, ఇది మన డబ్బు. అయితే మనం ఇచ్చిన పన్నుల డబ్బు, లేకపోతే అప్పు తీసుకొచ్చిన డబ్బు, మన పేరుతో అప్పులు తెచ్చాల్సింది మళ్ళీ మనమే. ప్రభుత్వం అన్నది ప్రధానంగా ఉమ్మడి సేవలు అందించడం కోసం. అది పక్కన పెట్టేశారు. ఇందాక అనుకున్నాం మనం, తాత్కాలికంగా వ్యక్తిగతమైనటువంటి లాభం చూపెట్టి ఓటు దండుకోవడం తప్పితే అసలు ప్రభుత్వం ఎందుకుందో మర్చిపోయారు. ప్రభుత్వాన్ని మానవజాతి ఏర్పాటు చేసుకున్నది మనకు అవసరమైనవి, సొంతంగా చేసుకోలేనివి, ఉమ్మడిగా మాత్రమే చేయగలవి చేయడం కోసం ప్రభుత్వాన్ని పెట్టాం. అవే పౌర సేవలు. ఆ పౌర సేవలకు పొందే హక్కు మనకున్నది. మన దేశంలో మరి చర్మం దళసరిగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కాబట్టి చట్టబద్ధంగా అది హక్కులు రూపొందించి ప్రజల్ని ప్రేరేపించడము, అధికారాన్ని ఇవ్వటము, 2 పని జరగకపోతే వాళ్ళకి పెనాల్టీలు ఇవ్వటం, అది గట్టిగా చేస్తే తప్ప ఈ పరిపాలన యంత్రాంగం అదుపులోకి రాదు, ప్రజలకు సేవలు అందవు. రైట్ సార్. FDR అయితే ఈ పాలసీని గవర్నమెంట్లకు ఇచ్చి అమలు చేపిస్తుంది అని అయితే కోరుకుందాం.